దేశ నగరాలతో కాదు ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను సీఎం ప్రారంభించారు. కులీ కుతుబ్ షాహీలు హైదరాబాద్ను, నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ను, చంద్రబాబు రాజశేఖర రెడ్డి సైబరాబాద్ను నిర్మించారని చెప్పారు. తాము ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని వివరించారు. Usher O, the Managing Director, India Operations, Malabar Gold and Diamonds. Honoring our... ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో